మారుస్తాం తప్పకుండా. పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరియు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా నాతో పాటు పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా, ఎస్సీసీఎల్ విభాగ నాయకులకు నమస్కారాలు తెలియజేస్తూ, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే గారి సూచనల మేరకు, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ ఎస్సీసీఎల్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్ గారి సూచనల మేరకు, మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారి ఆలోచన మేరకు, మరియు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇతర నాయకులందరి సూచనలు సలహాల మేరకు ఈరోజు ఎస్సీసీఎల్ విభాగాన్ని, రాష్ట్ర విభాగాన్ని, కార్యవర్గాన్ని మరియు జిల్లా చైర్మన్లను కూడా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఇంతకు ముందులాగా కాకుండా యువకులు, ఉత్సాహవంతులు, విద్యాధికులు అందరినీ కూడా జిల్లా చైర్మన్లుగా, మరి రాష్ట్ర కార్యవర్గంలో కూడా డాక్టరేట్ పొందిన వాళ్ళను, విద్యాధికులను మనం ఈరోజు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా 33-34 జిల్లాలకు ఈరోజు జిల్లా చైర్మన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఎస్సీ విభాగం మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా దళితుల జనాభా 17.3% ఉన్నది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఎటువైపు ఉంటే అటు రాజ్యాధికారం వచ్చే విధంగా ఉన్నది. మనం ఈ మధ్యకాలంలోనే చూసినాము, తమిళనాడులో దళితులంతా ఏకమై ఏ విధంగా ఇతర పార్టీలను ఓడించినారో, మరి ఈరోజు ఎస్సీసీఎల్ విభాగానికి, ఎస్సీ డిపార్ట్మెంట్కి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని, ఈ కార్యవర్గంతో ఈ రాష్ట్రంలో ఎస్సీసీఎల్ విభాగం నడుస్తుందని తెలియజేస్తూ ఉన్నాము. దళితులు అన్ని 57 కులాలు, దాదాపు 59 కులాలు ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రాధాన్యత బేడబుడగ జంగాలు, బైండ్ల, అదేవిధంగా మాల, మాదిగ, ఈ యొక్క రాష్ట్రంలో మాదిగలు 10.3% ఉన్నారు, 6% మాలలు ఉన్నారు. అదేవిధంగా నేతకాని, మెహర్, అదేవిధంగా చాలామంది ఉన్నారు. మొత్తం జనాభా లోపల అత్యధిక శాతం ఉన్నటువంటి వారికి జనాభా ప్రాతిపదికన ఏదైతే ఎస్సీసీఎల్ విభాగంలో ఒక్కొక్కరి ప్రాధాన్యత ఏ విధంగా ఉన్నదని, గోదావరి పరివాహక ప్రాంతం లోపల అంటే మంచిర్యాల కానీ, ఆదిలాబాద్ కానీ, ఆ జిల్లా లోపల మహర్లు కూడా ఉన్నారు. ఆ మహర్ కూడా ప్రాధాన్యతనిస్తూ అక్కడ జిల్లా ప్రెసిడెంట్గా ప్రకటించడం జరిగింది. మరి మాదిగలు అత్యధికంగా జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఇది, వాళ్ళకు కూడా సరియైన స్థానం కల్పిస్తూ, మరి మాలలు కూడా జనాభాలో దాదాపుగా 36 లక్షలు వాళ్ళుంటే వీళ్ళు ఒక 16 లక్షల మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కూడా జనాభా ప్రాతిపదికన సముచితమైన స్థానం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర నాయకత్వంలో కానీ, రాష్ట్ర కార్యవర్గంలో మరియు జిల్లాల చైర్మన్లలో కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి నూతనంగా ఎవరినైతే మనం ప్రకటించినామో ఈరోజు వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకొని జిల్లా లోపల ఎస్సీ విభాగాన్ని పటిష్టపరిచి బలోపేతం చేసి తప్పకుండా రాబోయే ఎన్నికల లోపల ఎస్సీలు మరి ఎటుంటే అటే గెలుపు వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటే కీలక పాత్ర ఎస్సీలది ఉండాలని, దళితులది ఉండాలని నేను కోరుతూ, మరి ఈరోజు ఈ యొక్క కార్యవర్గాన్ని
ప్రకటించడం జరుగుతూ ఉన్నది. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా చైర్మన్లు దాదాపుగా 27 మందిని, రాష్ట్ర వైస్ చైర్మన్లుగా 16 మందిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు 9 మంది, రాష్ట్ర కార్యదర్శులు 29 మందిని ఈరోజు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి గ్రామంలో ఎస్సీ విభాగం ఉంటుంది. దానికి అధ్యక్షులు ఉంటారు, గ్రామ కమిటీలు ఉంటాయి, గ్రామ కమిటీల నుండి మండల కమిటీలు వస్తాయి, మండల కమిటీ నుండి జిల్లా కమిటీలు వస్తాయి, జిల్లా కమిటీ నుండి రాష్ట్ర కమిటీ వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ అంచెలంచెలుగా తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఇందిరాగాంధీ గారి సంక్షేమం దృక్పథం, రాజీవ్ గాంధీ గారి ఆధునిక భారత నిర్మాణ లక్ష్యాలు, శ్రీమతి సోనియా గాంధీ గారి పేదల పక్షపాతం, శ్రీ రాహుల్ గాంధీ గారి సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఈ నాయకత్వ బృందంపై ఉంటుందని తెలియజేస్తూ, తప్పకుండా ఎస్సీ సమాజాన్ని రాజకీయంగా సామాజికంగా మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ఆధునిక సాంకేతికతో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించబడుతుంది. డిజిటల్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత పారదర్శకంగా వేగవంతంగా నిర్వహించనున్నాము. గ్రామస్థాయి కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్ర స్థాయి కార్యవర్గం కానీ, జిల్లా స్థాయి కార్యవర్గం కానీ, మండల స్థాయి కార్యవర్గం కానీ, అదేవిధంగా గ్రామస్థాయి కార్యవర్గం వీళ్ళందరూ కూడా పాల్గొని తప్పకుండా దీన్ని విజయవంతం చేయాలని నూతన కార్యవర్గానికి ఎన్నుకున్నబడినటువంటి చైర్మన్లకు, రాష్ట్ర కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అంతే కదా, ఇంకెందుకన్నా నేమ్స్ ఒక్కసారి ప్రకటించరా? చాలా స్టేట్ కమిటీ ప్రకటించరా? జిల్లా కమిటీ జిల్లాల వారీగా ఆదిలాబాద్ జిల్లాకు పరమేశ్వర్ గారిని, మంచిర్యాల జిల్లాకి నర్సింహులు, నిర్మల్ జిల్లా కట్టా శ్యామ్ సుందర్, కొమరం భీం దుర్గం హంసరాజ్, కరీంనగర్కి అరుణ్, జగిత్యాల్కి దుమ్మల రాజ్ కుమార్, రాజన్న సిరిసిల్ల పండుగ ప్రదీప్, కామారెడ్డి భూమని బాలరాజ్, హనంకొండ ఆరూరి సాంబయ్య, వరంగల్ చిలువేరు శ్రీనివాస్, జన్గాం చేపూరి వినోద్, సంగారెడ్డి జి శ్రీహరి, సిద్దిపేట మల్కగల్ల కరుణాకర్, మేడ్చల్ మల్కాజ్గిరి కావలి చంద్రయ్య, రంగారెడ్డి శ్రీధర్, మహబూబ్ నగర్ పసుల రాజు, వనపర్తి ఎర్రగోపు రాజ్ కుమార్, అదేవిధంగా జోగులాంబ గద్వాల్ మల్ల శ్రీనివాస్, నాగర్ కర్నూల్ నిరంజన్, వెంకటేశ్వరం నిరంజన్, మహబూబాబాద్ తిప్పర్తి శ్రీధర్, నల్గొండ బోడస్వామి, ములుగు తిరుపతి, మట్టెవాడ తిరుపతి, నారాయణపేట్ వెంకటయ్య, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం గద్దల రమేష్, హైదరాబాద్ అడాల నిఖిల్ కుమార్, ఖైరతాబాద్ బైండ్ల శ్రీనివాస్, సికింద్రాబాద్ దాసరి శ్యామ్ సుందర్ వీళ్ళు జిల్లా చైర్మన్లుగా నియమించడం జరిగింది. మరి అదేవిధంగా 16 మంది వైస్ చైర్మన్లు కూడా వేయడం జరిగింది. వైస్ చైర్మన్లుగా డాక్టర్ గడ్డం శ్రీనివాసులు వైస్ చైర్మన్, చేపూరి చిరంజీవి, డాక్టర్ కొలపూరి చంద్రశేఖర్, గడ్డం రాజశేఖర్, మునిగల్ల విజయ్ కుమార్, బత్తుల పరశురాములు, నరేన్ రాజ్ అనరెల్లి, కుర్మే మహేందర్, గుర్రం కోటేష్, నేరేటి సుదర్శన్, అదేవిధంగా కొమ్ము విజయ్ కుమార్, కనుకూరి మహేందర్, లింకపల్లి వెంకట నరసయ్య, బందెల రాజభద్రయ్య, బొట్ల శ్రీనివాస్, వినోద్ సింగ్, బొమ్మ సమ్మయ్య, డాక్టర్ బొమ్మెర సమ్మయ్య, డాక్టర్ ఈ అనిల్ కుమార్, దబ్బేట రమేష్, పుల్ల దుర్గారాన్, అదేవిధంగా కిరణ్ కుమార్ కొండూరు కిరణ్ కుమార్, అందే గంగా జమున, సముద్రాల లక్ష్మణ్, ఆకునూరి బాలరాజు వీళ్ళను వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. అదేవిధంగా జనరల్ సెక్రటరీలుగా, అదేవిధంగా సెక్రటరీలుగా
స్పోక్స్ పర్సన్గా అదేవిధంగా వీళ్ళను చేయడం జరిగింది. హెచ్ఆర్ మోహన్ని స్పోక్స్ పర్సన్గా, గడ్డం యాదగిరిని స్టేట్ సెక్రటరీగా, ఆరేపల్లి రాజేందర్ని స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నియమించడం జరిగింది. ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు పత్రికా ప్రతినిధులకు పంపించడం జరుగుతూ ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనం ఒకటి ఈ పత్రికా పరంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎస్సీ డిపార్ట్మెంట్ని బలోపేతం చేయాలి. రాష్ట్రంలో ఈ విభాగం చాలా గట్టిగా పనిచేస్తుందన్న ఒక సంకేతాలను పంపాలని నూతనంగా నియమింపబడినటువంటి చైర్మన్లకు, రాష్ట్ర కార్యవర్గాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.